Hi entrepreneurs, welcome to our channel Avinash BizConnect. మనలో చాలా మందికి బిజినెస్ చేయాలని ఒక డ్రీమ్ ఉంటుంది. బట్ టైం సెట్ అవ్వకో లేక ఇన్వెస్ట్మెంట్ లేక మధ్యలోనే ఆగిపోతాం. ఇవన్నీ సెట్ అయ్యి బిజినెస్ చేద్దాం అనే టైంకి ఒక మంచి బిజినెస్ ఐడియా దొరుకుతుంది. దాని గురించి ఎవరినైనా అడిగి తెలుసుకోవడం, లేక సోషల్ మీడియాలో చూడడం, లేదా ఎక్కడైనా సక్సెస్ అయిన బిజినెస్ని చూసి మనం కూడా స్టార్ట్ చేద్దాం అనుకుంటాం. బట్ మన మైండ్లో ఒక డౌట్ ఉంటుంది, ఈ బిజినెస్కి నిజంగా అంత డిమాండ్ ఉందా, అసలు వర్కౌట్ అవుతుందా అని. సో డోంట్ వరీ, మన ముందు ఉన్న బిజినెస్ ఆపర్చునిటీస్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలో ఈ వీడియోలో అయితే చెప్తాను. ఈ వీడియో ఎండ్ వరకు వాచ్ చేయండి. ఐడెంటిఫై ఏ ప్రాబ్లమ్ అండ్ సాల్వ్ ఇట్. జనరల్గా మనకు కానీ మన ఫ్రెండ్స్, ఫ్యామిలీ, రిలేటివ్స్ ఇలా ఎవరికైనా సరే డైలీ రొటీన్ లైఫ్లో కొన్ని ప్రాబ్లమ్స్ని అయితే మనం ఫేస్ చేస్తూ ఉంటాం. లైక్ మనకు కావాల్సిన ప్రోడక్ట్ దొరకకపోవడం, లేక మంచి క్వాలిటీ ఫుడ్ దొరకకపోవడం, లేదా డబ్బులు పెట్టిన మంచి సర్వీస్ దొరకకపోవడం. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ని మనం ఫైండ్ అవుట్ చేసి ఎలా సాల్వ్ చేయగలం అని రీసెర్చ్ చేయాలి. ఎగ్జాంపుల్, మనకి బాగా తెలిసిన వ్యక్తి ఓయో ఫౌండర్ నితీష్ అగర్వాల్. తనకి ట్రావెలింగ్ అంటే చాలా ఇష్టం. బట్ ట్రావెలింగ్ చేసే టైంలో తనకి బడ్జెట్లో మంచి రూమ్స్ దొరికేవి కాదు, అండ్ రూమ్స్లో కూడా మంచి స్టాండర్డ్స్ని మెయింటైన్ చేసేవారు కాదు. ఈ ప్రాబ్లమ్ని చూసిన రితేష్ దీన్ని సాల్వ్ చేస్తే చాలా మందికి హెల్ప్ అవుతుందని చెప్పి ఓయోని స్టార్ట్ చేశారు. ఇప్పుడు ఓయో కొన్ని లక్షల కోట్లు టర్న్ ఓవర్ చేస్తుంది. ఇలా మన చుట్టుపక్కల ఉన్న ప్రాబ్లమ్స్ని ఐడెంటిఫై చేసి మనం సాల్వ్ చేయగలిగితే మనం కూడా ఒక మంచి బిజినెస్ ఎంపైర్ని బిల్డ్ చేయొచ్చు. మార్కెట్ ట్రెండ్ అండ్ డిమాండ్. మార్కెట్ అనేది ఒక పీరియడ్ ఆఫ్ టైంలో జనరల్గా ఒక డైరెక్షన్ వైపు మూవ్ అవుతూ ఉంటుంది. ఆ పర్టికులర్ ట్రెండ్ ఆర్ డిమాండ్ ఉన్న ఇండస్ట్రీస్లో ఆపర్చునిటీస్ని నువ్వు ఫైండ్ అవుట్ చేసి ఒక బిజినెస్ని స్టార్ట్ చేయగలిగితే నీ బిజినెస్ ఈజీగా వర్కౌట్ అవుతుంది. లైక్ క్విక్ కామర్స్ ఇండస్ట్రీస్, ఆర్గానిక్ ఫార్మింగ్, ప్రొడక్ట్స్ అండ్ ఎకో ఫ్రెండ్లీ ప్రొడక్ట్స్ ఇలాంటి ట్రెండింగ్లో ఉన్న ఇండస్ట్రీస్లో గ్యాప్స్ని మీరు ఐడెంటిఫై చేయండి. ఎగ్జాంపుల్ జెప్టో ఆ పర్టికులర్ ఇండస్ట్రీ మంచి ట్రెండ్లో ఉన్నప్పుడు స్టార్ట్ అయింది, ఈరోజు $1 బిలియన్ కంపెనీగా మారింది. సో మీరు కూడా ఆ పర్టికులర్ ఇండస్ట్రీ మంచి ట్రెండ్లో ఉన్నప్పుడు ఐడెంటిఫై చేసి ఈ బిజినెస్ అయితే స్టార్ట్ చేయవచ్చు. యూజింగ్ యువర్ స్కిల్ ఆర్ ఇంట్రెస్ట్. చాలా మందికి ఆ పర్టికులర్ ఫీల్డ్ ఆర్ వర్క్ మీద చాలా స్కిల్ ఆర్ ఇంట్రెస్ట్ ఉంటుంది. వాటిని యూజ్ చేసుకొని మీరు ఆ పర్టికులర్ ఇండస్ట్రీస్లో ఏం చేంజెస్ తీసుకురాగలరు, ఏ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయగలరని ఆలోచించండి. ఎగ్జాంపుల్గా మీకు డిజిటల్ మార్కెటింగ్ స్కిల్ ఉంది. సో మీరు ఒక ఏజెన్సీ స్టార్ట్ చేసి చిన్న చిన్న స్టార్టప్స్కి డిజిటల్ మార్కెటింగ్ చేయండి. సో దీనివల్ల ఆ చిన్న చిన్న స్టార్టప్స్ గ్రో అవడమే కాకుండా మీ బిజినెస్ కూడా గ్రో అవుతూ ఉంటుంది. సో ఇలానే నారాయణమూర్తి గారు కూడా తన స్కిల్ అండ్ ఇంట్రెస్ట్ని యూజ్ చేసి ఇన్ఫోసిస్ని స్టార్ట్ చేశారు. ఇప్పుడు ఇండియాలో లీడింగ్ ఐటీ బ్రాండ్గా మారింది. సో ఇలాగ మీకు దేని మీద ఇంట్రెస్ట్ ఉందని ఐడెంటిఫై చేసి ఒక మంచి బిజినెస్ ఆపర్చునిటీ ఫైండ్ చేయండి. ఫైనల్గా మంచి బిజినెస్ ఐడియా దొరికిన వెంటనే దాని గురించి ఎక్కువ రీసెర్చ్ చేయడానికి ట్రై చేయండి. ఎలాంటి బిజినెస్ నాలెడ్జ్ లేని వాళ్ళతో మాత్రం మీ బిజినెస్ ఐడియాని షేర్ చేసుకోకండి. మీరు ఒక మంచి మెంటర్ని వెతికి పట్టుకొని వాళ్ళకి మీ బిజినెస్ ప్లానింగ్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉండండి. ఇలా చేయడం వల్ల మీ బిజినెస్ గ్రోత్కి బాగా యూజ్ అవుతుంది. సో ఇలాంటి మరిన్ని బిజినెస్ కంటెంట్ గురించి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.